నిన్ను ప్రేమించి నీ కొరకు 33.5 సంవత్సరాలు పరిపూర్ణ మానవుడిగా జీవించి అన్ని విషయంలో శోధించబడి ఏమాత్రము ఆయనలో నేరం లేకుండా He has proved it. అరే నీ కొరకు నేను ఇంత త్యాగం చేశాను నిరూపించాడు. ఒక్కరోజు త్యాగం కాదు, ఒక పూట త్యాగం కాదు. అనుకుంటానండి, నువ్వు ఒక్కరోజు దేవుని కొరకు బ్రతుకుతే ఎంత పెద్ద త్యాగం చేసావు బిల్డప్ ఇస్తున్నావు. ఒక్కరోజు ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేస్తే నేను ఎంత పెద్ద ప్రార్థన చేశాను అంటున్నావు. లుక్ అట్ వాట్ క్రైస్ట్ హస్ డన్. నీ కొరకు అన్ని చేసి నీవు మరణించవలసిన స్థానంలో ఆయన మరణించి నీ స్థానంలో ఆయన శిలువలో వేలాడి నీ సిగ్గు, నీ భారము, నీ అవమానము, నీ దెబ్బలు, నీ అంతా ఆయన పొంది నీ మొహం మీద ఉమ్ము వేయాల్సింది ఆయన ఉమ్ము వేయబడి, నిన్ను చీయను కొట్టాల్సింది ఆయన చీయను కొట్టి, ఆయన శిలువ మీద నగ్నంగా వేలాడి రక్తపు ముద్దగా ఆయన నీ కొరకు అన్ని చేసి పెడితే ఈరోజు విశ్వాసులు ఎలా మారిపోయారు? విశ్వాసులు చూసి నేను అన్యుల గురించి ఈరోజు మాట్లాడుతున్నాను, నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా. నేను క్రైస్తవుని నేను చెప్పుకుంటా చూడు, నీ గురించి మాట్లాడుతున్నా. నేను బాప్తిజం తీసుకున్నాను, నిబంధనలో ఉన్నాను అంటున్నా చూడు, నీ గురించి మాట్లాడుతున్నా. శిలువ శత్రువా మిత్రువా? దేవునికి స్నేహితుడా, దేవునికి శత్రువా?